హైదరాబాద్ పాత బస్తీలో దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని ఇద్దరు దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. రవి అనే 42 ఏళ్ల వ్యక్తిని వెంబడించి మరీ కత్తులతో దాడి చేసి హతమార్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు క్లూస్ టీమ్స్ ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. నిందితులకు సంబంధించి ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, హైదరాబాద్ పాత బస్తీలో దారుణ ఘటనకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? పోలీసులు ఏ రకమైనటువంటి కథనం చెప్తున్నారు? శాంతి బలరాం, పాత బస్తీలో వరుస హత్యలతో అడలెత్తిపోయిందని చెప్పవచ్చు. తాజాగా చార్మినార్ ఏరియాలోని భగవాన్ దేవి ఆసుపత్రి సమీపంలో ఒక వ్యక్తిపై ఇద్దరు దుండగులు కత్తులతో దాడి చేసిన సంఘటన జరిగిందని చెప్పవచ్చు. అయితే ఆ మృత్యుడు రవిగా పేరు గుర్తించడం జరిగింది. అయితే అతనికి 42 ఏళ్లుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అయితే మొత్తం మీద అయితే ప్రాణాలు దక్కించుకునే క్రమంలో రవి అక్కడ ఉన్న పూర్తిగా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళడం జరిగింది. అయితే దుండగులు ఎంత మటకం పరిగెత్తినా కానీ ఆ రవిని వెంటాడి మటకం చంపడం జరిగింది. అయితే ఇద్దరు మటకం కత్తులతో ఒక 2-3 కిలోమీటర్ల దూరం వరకు పరుగు పెట్టినట్టు తెలుస్తుంది. మృతుడు రవి కుటుంబం మటకం పాత బస్తీలో గత కొన్ని రోజులుగా ఉంటున్నట్టు తెలుస్తుంది. అయితే కొన్ని రోజుల నుంచి ఇంటికి వెళ్లకుండానే తను గృహలో అయితే అజ్ఞాతవాసంలో ఉన్నట్టు కూడా పోలీసులు నిర్ధారణకు అయితే వచ్చినట్టు తెలుస్తుంది. అతనికి సంబంధించిన ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ అక్క గాని తర్వాత బావ గాని పోలీసులు పిలిపించడం జరిగింది. ఆ డెడ్ బాడీని అప్పగించి పూర్తిగా ఆ పోస్ట్ మార్టం సంబంధించిన పోస్ట్ మార్టం పంపించడానికి కూడా ఉస్మానియా ఆసుపత్రికి కూడా పంపించడం జరిగింది. అయితే పోలీసులు మటుకం ప్రత్యేకంగా పాత కక్ష లేకపోతే అభ్యర్థిపై ఎలాంటి అంటే వేరే కోణంలో కూడా ఏదైనా కారణం ఉండొచ్చు అని చెప్పి కూడా వేరే కోణంలో కూడా ఆ దర్యాప్తు అయితే చేపట్టడం జరిగింది. పూర్తిగా ఇప్పటివరకు అయితే అక్కడ క్లూస్ టీమ్స్ కానీ తర్వాత సీసీ ఫుటేజ్ పూర్తిగా పరీక్షిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ స్థానికంగా ఉన్న మర్డర్ చేసే సమయంలో స్థానికంగా ఉన్న ప్రజలు కూడా సెల్ ఫోన్ లో వీడియో తీస్తున్నట్టు తెలుస్తుంది. ఆ వీడియో తీసే బదులు ఆ ప్రజలను కాపాడితే బాగుంది, రవిని కాపాడితే బాగుందని చెప్పి అటు బంధువులు కూడా కొద్దిగా వాపోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ సీసీ ఫుటేజ్ పరిశీలించి అసలు ఆ దుండగుల్ని పట్టుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నట్టు తెలుస్తుంది. అటు క్లూస్ టీమ్ కూడా పూర్తిగా నమూనాలు సేకరించి పూర్తిగా కేసు నమోదు దర్యాప్తు మటుకు ముమ్మరం చేస్తుందని చెప్పి ఇటు పోలీసు వర్గాలు కూడా వెల్లడించడం జరిగింది. బాగా అయితే రమేష్, పోలీసులు ఏ రకంగా స్పందిస్తున్నారు ఇలాంటి దారుణ ఘటనలు అరికట్టేందుకు? మరోవైపు తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి ఘటనలు అధికంగా జరుగుతున్నాయి అంటూ కూడా మరోవైపు వాదన వినిపిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా బలం అయితే పాత కక్షల కారణంగానే పాత బస్సులో పదే మర్డర్లు జరుగుతున్న ప్రజలు చూస్తున్నాం గానీ అటు అత్తాపూర్ కావచ్చు, తర్వాత మీర్పేట్ కావచ్చు, ఈ రోజు చార్మినార్ సమీపంలో ఇలా ప్రజలు చూస్తున్నాం గానీ ఈ విధంగా మర్డర్లు చేసుకోవడం కోళ్లు కోసినట్టు మనుషుల పీకలు కూడా వస్తున్న విధంగా అటు దుండగులు కూడా పరిపాలిస్తున్నారు. అయితే పోలీసులు మటుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారా ఏంటిదని కూడా ఎలాంటి పరిస్థితి అయితే లేని చెప్పవచ్చు. ఇప్పటివరకైతే మొత్తం హైదరాబాద్ లో వరుస సంఘటనలు జరుగుతున్నాయి. అది ఏ విధంగా జరుగుతున్నా ఎలా జరుగుతున్నా కానీ ప్రజలను కాపాడే ఆ పని మటుకం పోలీసులు ఉంది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటారా లేదనేది కూడా బంధువులు కానీ తర్వాత ప్రజలు కానీ కొద్దిగా వాపోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే సీసీ ఫుటేజ్లు ఎన్ని పెట్టినా సీసీ కెమెరాలు ఎన్ని పెట్టినా కానీ ఈ మర్డర్లు అనేది తరచుగా జరుగుతున్నాయి. అది రోడ్ల మీద నడి రోడ్ల మీద పట్టబగలు కానీ తర్వాత ప్రజలు ఉన్న సమక్షంలోనే ఇలాంటి మర్డర్లు చేయడం కూడా విడ్డూరం అని చెప్పి కూడా ప్రజలు వాపోతున్నారు. బలం రైట్, థ్యాంక్ యూ రమేష్.